టెక్ కంపెనీస్ పై విధించేటువంటి ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ ఎవరైతే విధిస్తున్నారో ఆ కంట్రీస్ని థ్రెటన్ చేస్తున్నాడు ట్రంప్. సో దాని నుంచి ఎలా, అంటే ఏ దేశాలను ఎక్కువగా మెయిన్గా టార్గెట్ చేస్తున్నాడు అంటారు? అండ్ అలాగే మనం ఇండియా దీని నుంచి ఎలా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు? ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈ విషయంలో? ఎస్, అయితే ఉదాహరణ కొరకు మనం యాపిల్ వాళ్ళను బెదిరించారు, మీరు కనుక ఇండియాలో ఉత్పత్తిని ఆపకపోతే నేను చర్యలు తీసుకుంటాను. వాళ్ళ జవాబు ఏంది అంటే ఇండియాలో మేము ఆపలేమని చెప్పేశారు. ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి అయినటువంటి యాపిల్ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఉత్పత్తి అయ్యి ఇక్కడ నుంచి అమెరికాకు తీసుకుపోయిన దానికన్నా ఎక్కువ రేటు ఉంది అది అమెరికాలో ఉత్పత్తి అవుతున్నది. అలాంటప్పుడు ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటారండి? వాళ్ళ దేశం కంపెనీనే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఒక్కటే మీకు, ఆ దేశంలో ఏదైనా ఒకటి ఉత్పత్తి చేయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని కనుక మనలాంటి దేశాల్లో అయితే హ్యూమన్ రిసోర్స్ ఇవన్నీ ఈజీ కనుక ఇక్కడ ఇలా మనకు ఆయన బెదిరింపులు ఏవైతే టెక్ కంపెనీలకు ఇచ్చినటువంటి బెదిరింపులు కంపెనీలే స్వయంగా అడ్డుకుంటున్నాయి. కనుక ఇంకొకటి ఏంటంటే నిన్న బహుశా రాత్రి అనుకుంటాను ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా జరిగింది. చీఫ్ సెక్రటరీతో కూర్చున్నారు పికే శర్మ గారితో ఒక కీ మీటింగ్ పిఎంఓ ఆఫీస్ లో జరిగింది. ఇప్పుడు మీకు చెప్పినటువంటి ప్రమాదం ఏవైతే ముంచుకొస్తున్నాయో ఈ కంపెనీస్ కు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఎమర్జెన్సీ డెబిట్ లైన్ గ్యారంటీ అని ఒక డిమాండ్ పెట్టారు. దానివల్ల బహుశా వాళ్ళకు డెబిట్ లైన్ ఏదైతే గ్యారంటీ ఉంటుందో ఆర్థికమైనటువంటి భరోసా ఉంటుంది కనుక కంపెనీస్ అన్నిటి కూడా ఇది సీరియస్ గా బహుశా ఇప్పుడు ఇంకో గంటలో ఈ అనౌన్స్మెంట్ వస్తుంది వీటిపైన. కనుక ఈ కంపెనీలన్నిటికీ ప్రోత్సాహకాలు ఇచ్చి నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈ మీటింగ్ కూడా దాని కొరకే జరుగుతుంది. కనుక అంటే మనము సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాం. ఒకప్పుడు ఏదో స్లేవరీ స్థితి మనకు లేదు. ఇప్పుడు మనమే 10 మందికి సాయం చేయగలుగుతాం, మనమే ఏమంటాం వ్యాక్సిన్ పంచగలుగుతాం ఎన్నో వందల దేశాలకు. అలాంటి ఒక స్థితి వచ్చేసింది. కనుక ఈ యొక్క ఉడత ఊపులు అని అంటారు, లేకపోతే తాటాకు చప్పుళ్ళు లాంటివి ట్రంప్ చేస్తున్నటువంటి ఇదిగా నేను చూస్తున్నాను. కనుక రేపు అంటే ఈ ట్రేడ్ టెన్షన్స్ అనేవి ఇండియా యుఎస్ రిలేషన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపుతాయంటారు? అంటే ఇటు పొలిటికల్ గా కావచ్చు, లేదంటే డిఫెన్స్ సెక్టార్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందంటారు? డిఫెన్స్ మనకు ఇది డిఫెన్స్ లో కూడా మనకు కలిసి వచ్చిన అదృష్టం. ఎందుకంటే మొన్నటి యుద్ధంలో మనం చూసాం రఫేల్ లాంటిది బాగా సక్సెస్ అయింది. కనుక ఈ అమెరికా పీడబోతుంది మనకు. అమెరికా యొక్క ఆయుధాలు కొనుక్కోవడం వల్ల మనకు నష్టమే వస్తుంది. రష్యా ఇచ్చిన S-400 లాంటివి అన్ని కూడా విజయవంతంగా ప్రయోగం చేశాం, సక్సెస్ అయ్యాం. ప్రపంచం అంతా నివ్వెరపోయింది. అమెరికా పంపిన వెపన్స్, చైనా పంపిన వెపన్స్ ఈ యుద్ధంలో ఫెయిల్ అయిపోయింది. కనుక ఇప్పుడు మనం తెలిసి అమెరికా వెపన్స్ మనం కొనాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా డిఫెన్స్ సెక్టార్ లో కూడా మనకు కొన్ని విషయాలు కలిసి వచ్చాయి, నేర్చుకునడానికి గుణపాఠాలు లభించాయి. కనుక మనం సొంతంగా కూడా కొన్ని తయారు చేస్తున్నాం. కనుక మనం విల్ గో విత్ రష్యా, విల్ గో విత్ అదర్ కంట్రీస్, ఈవెన్ రఫేల్ లాంటి, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్. ఇమ్మీడియట్ గా జరగబోయేది ఏంటి అంటే చైనా, రష్యా, ఇండియా ఒక బలమైనటువంటి ఏషియాలో ఒక గ్రూప్ తయారైతే ఇది పొంచి ఉన్న ప్రమాదము అమెరికాకు. ఏమాత్రము ఏమంటాం రుచించని విషయం ఏదన్నా ఉంటే అమెరికాకు ఇది 3 ఫోర్సెస్ కమింగ్ టుగెదర్, ఇట్స్ వెరీ డేంజరస్ ఇది. కనుక దీన్ని చూస్తూ కళ్ళ ముందు దీన్ని అనుమతించేటువంటి పరిస్థితి అమెరికాకు ఉండదు. కనుక ఒత్తిడికి గురి కావాల్సిన అమెరికా, మనం కాదు. ఆల్రెడీ ఇటువంటి సంకేతాలు మోడీ గారు ఇచ్చేశారు. వెంటనే మన విదేశాంగ మంత్రి చైనాకు వెళ్ళడం, రష్యాతో మరింత టైప్ చేసుకోవడం, ముగ్గురు కలిసి అటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది ఎంత జరిగితే అంత ప్రమాదం. ఇంతవరకు మనతో ఎందుకు స్నేహం చేశాడు? చైనాతో మనం దగ్గర కాకూడదు అని. కనుక ఆ విధంగా ఇంతకాలం ఉన్నారు ఆయన. ఇప్పుడు అలా ఉండేది, ఇది ఇంకా ప్రమాదం. పైగా దీంట్లో కూడా బిజినెస్ లో కూడా వాణిజ్యంలో కూడా చైనాతో కలవడం వల్ల
మనకే ప్రయోజనం కానీ అమెరికా కాదు. అమెరికాకు నష్టం కలుగుతుంది. కన్జ్యూమర్స్ ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు, యా చైనాలో ఉన్నారు, ఉంటే ఇండియాలో ఉన్నారు. కనుక ఎలా చూసినా కూడా, వ్యాపారం దృష్టిలో చూసినా కూడా, డిఫెన్స్ దృష్టిలో చూసినా కూడా ఇది వరమే గాని మనకు శాపం కాదు అన్నంత ధైర్యంతో మనం ముఖ్యంగా ఇండియన్స్ అంటే భయం లేకుండా ఉన్నాం ఈ మధ్య కాలంలో. అయితే మనము ఈ సుంకాలు ఇంప్లిమెంట్ చేస్తే అయిన తర్వాత ఎలాగూ చేస్తున్నాడు, రేపటి నుంచి వస్తాయనుకోండి. అయితే భారత్ రిటాలియేషన్ గా అమెరికన్ ప్రొడక్ట్స్ పైన ఏమైనా టారిఫ్ విధించేటువంటి అవకాశం ఉందంటారు? అమెరికా ప్రొడక్షన్స్ పైన అండి? యా, అమెరికా ప్రొడక్షన్ ప్రొడక్ట్స్ పైన రిటాలియేటరీ టారిఫ్, రిటాలియేటరీ ట్యాక్సెస్, ఈవెన్ డబ్ల్యూటీఓ దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కానీ కొద్ది కూడా మనం ఆలోచించడం లేదు అంత దూరం మనకి, ఎందుకంటే ఎమర్జెన్సీ లేదు. అలా వెళ్ళి ఇప్పుడు ఏదో అయిపోతుంది అన్నంత ఎమర్జెన్సీ లేదు కనుక. కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు. మీరు చెప్పినట్టుగా రిటాలియేటరీ టారిఫ్స్ మనం కూడా పెట్టవచ్చు, లేకపోతే ఇచ్చేయచ్చు. కానీ మనం ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా, ఎందుకు దీన్ని పెంచుకోవాలి, చూద్దాం. ఒత్తిడికి అమెరికా గురవుతుంది, దిగి వస్తే అమెరికానే దిగి వస్తుంది అనేటువంటి దీంతో ఉన్నాము. తప్పదు అన్నప్పుడు మనం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా రిటాలిటరీ దీంట్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి ఈ బంధము బలపడితే, చైనా రష్యా ఇండియా బంధం బలపడితే ఇలాంటివన్నీ ప్రారంభమవుతాయి. అప్పుడు దాని రుచి అంతా కూడా చూడాల్సి వస్తుంది. ట్రంప్ చూడాల్సి వస్తుంది, అమెరికా చూడాల్సి వస్తుంది. అమెరికా ప్రజలు ఆల్రెడీ గగ్గోలు మొదలు పెట్టారు. ఇన్నేళ్లుగా మనం కష్టపడి ఇండియాతో చక్కటి అనుబంధం పెంచుకున్నాక ఇప్పుడు ఏంటి ఇది అసలు వచ్చిన ఇంత అని ఆ రకంగా ప్రజలలో అది కనబడుతుంది. సో ఈ ట్రయాంగిల్, ఈ మూడు దేశాల ఫోర్స్ కనుక ఏకమైతే మీరు చెప్పినట్టుగా ట్రంప్ కి ఒక పెద్ద బొమ్మే కనబడేలా ఉంది, ఒక పెద్ద సినిమా చూపిస్తాం అనమాట. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. యా, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.